ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలు రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల 22వ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఎదురు చూస్తున్నాయి. రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు. అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈరోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులారా, అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. మరి దాన్ని ఎందుకు స్వాగతించారు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మొరుగుతున్న కొంతమంది పెద్దలారా, ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు? ద సేమ్ హానరబుల్ సుప్రీంకోర్ట్ ఫుల్ బెంచ్ చెప్పింది. నిన్న 3 జడ్జీలే మాట్లాడినరు, ఇంకా దాని మీద 5 జడ్జీలకు 7 జడ్జీలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది. స్టిల్ దెర్ ఈజ్ అన్ అప్పీల్ ఛాన్స్ ఇన్ బిల్కిస్ బానో కేస్. బట్ whereas in the case of the Rama Mandir, the Honorable Apex Court of this country has delivered a judgment. Why can't you welcome it? ఇదే రాహుల్ గాంధీ, అదే రామారావు గారు, అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. దాని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి? మిమ్మల్ని రావణాసురుని వారసులు అనుకోవాలనా? శూర్పణఖలకు వారసులు అనుకోవాలనా? ఎవరి వారసులు మీరు? ప్రపంచంలో ఉన్న 150 దేశాలు, ఈ దేశంలోని ఎపెక్స్ కోర్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయం విషయం లోపల మీ నోర్లు ఎందుకు పెగులుతలేవు? భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు. రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది. వస్తాము రామని చెప్పడానికి నోరు రానోళ్ళు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ వచ్చింది. వై ఆర్ ఓపెనింగ్ యువర్ మౌత్స్? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు ఒకరికే కోర్టు అంటే గొప్ప, కోర్టు తీర్పు అంటే గొప్పనా? అందరూ కోర్టు తీర్పుని గౌరవించాల్సిందే కదా. కొద్దిగా వెనకపోనే రాహుల్ గాంధీ గారు, మీ నాయన చేసిన పని చెప్తా నేను. బికాస్ ఐఎమ్ ఎన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద ఎన్లైటెడ్ సొసైటీ. 1985 షాబాను అనేటువంటి ఒక లేడీ 1978లో తన భర్త తనకు విడాకులు ఇచ్చిండని, పిల్లలతో తన మనుగడ కష్టమవుతుందని మనోవర్తి అని చెప్పి 1978 నుంచి కొట్లాడితే 1985లో అన్న ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారి తండ్రి, ఈరోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉంది డివై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్.